హాయ్ హలో నమస్తే. రాజేష్ ఎక్స్పోర్ట్స్ స్కామ్ 15.15 lakh crores స్కామ్. 15,15,000 కోట్లు. 15 లక్షల స్కామ్ కాదు, 15,15,000 కోట్ల స్కామ్ చేశాడట అతను. ఎవరు? రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఇప్పుడు గతంలో ఒక సామెత ఉండేది, తినటానికి లేక ఖాళీ కడుపు పెట్టుకొని మూతికి సంపెంగ నూనె పూసుకొని రోడ్డు మీదకి వచ్చి సెంటు బట్టలు వేసుకొని తిరుగుతుంటే పెద్ద రిచ్ కావాలనుకొని గతంలో పల్లెటూరులో ఆ సామెత ఉండేది కదా, రిచ్ సామెత. ఓకే, అలాగా పల్లెటూరులో పనికిరాదు కానీ కార్పొరేట్లో పనికి వచ్చేది. కార్పొరేట్లో కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అట్లా తినటానికి లేకుండా సంపెంగ నూనె మూతికి పూసుకొని రోడ్లంట తిరిగితే ఈ కంపెనీలు వాళ్ళు షేర్లు కొనేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏమీ లేకపోయినా కూడా ఉన్నట్టుగా మూతికి సంపెంగ నూనె రాసుకొని తిరిగేటువంటి చాలా కంపెనీలు. హర్షద్ మెహతా లాంటి వాడు, హర్షద్ మెహతా అంటే స్టాక్ ఎక్స్చేంజ్ స్కామ్ చేశాడు హర్షద్ మెహతా. ఓకే, ఇతను సత్యం కంప్యూటర్స్ వాళ్ళు, వీళ్ళందరూ చేసినటువంటి స్కామ్లు ఇవి. ఇప్పుడు ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అతను 99.97 to 99% ఫేక్. అంటే అర్థం ఏంటంటే, నాకు చెప్పాను ఇది ఏమీ లేనోడు నాకు అన్నీ ఉన్నాయని చూపించడం. ఏమీ లేనివాడి దగ్గర నాకు అన్నీ ఉన్నాయని ఫోజు కొడతారు కదా. అలా ఫోజు కొట్టాలంటే నువ్వేం చేయాలి? జేబు నిండా డబ్బులు ఉన్నట్టుగా ఇదిగో ఇంత కట్ట ఫేక్ కరెన్సీ జేబులో పెట్టుకొని కనబడేటట్టుగా తిరగాలి. వారి దగ్గర ఫుల్ డబ్బులు ఉన్నాయి కావాలని చెప్పి నేను పిలిచి భోజనం పెట్టి రెస్పెక్ట్ ఇస్తారు. అది లేదనగా రెస్పెక్ట్ ఎవరు? సమాజంలో డబ్బులు లేనివాడికి రెస్పెక్ట్ ఎవరు? ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా మోసం చేస్తారు కదా, డబ్బులు లేకుండా డబ్బులు ఉన్నట్టుగా. ఇప్పుడు కోట్లు, ఎవరికో కారులో వస్తాడండి, కారులో వచ్చినాడు ఒక 20 లక్షలు 30 లక్షలు వెనక అప్పులు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు కారులో. వాడికి వాల్యూ ఉండేది మార్కెట్లో. ఏమి అప్పులు లేకుండా ప్రశాంతంగా పేదరికంలో ఉండేవాడికి వాల్యూ ఉండదు. ఇది ఇట్లాంటి వాడికి వాల్యూ ఉండేది మార్కెట్లో. ఇతను ఏం చేశాడంటే జేబులో 100 రూపాయలు పెట్టుకొని 15 లక్షలు ఉన్నట్టుగా ఫస్ట్ కాగితం ముందు పెట్టి జేబులో పెట్టుకొని ఇలా తిరిగితే అలా ఉండేది. అలా తిరిగాడు ఇతను. అకౌంట్స్ మొత్తం కూడా 99% స్కామ్. అంటే నువ్వు అర్థం, జస్ట్ ఇమాజిన్. ఎవరైనా సరే ఇదిగో ఒక 100 రూపాయలు ఉన్నాయి అనుకో వాళ్ళ దగ్గర, నా దగ్గర 120 ఉన్నాయి అంటే 120 రూపాయలు ఉన్నాయి, 150 రూపాయలు ఉన్నాయి, మ్యాక్సిమం అయితే 200 నేను చెప్పొచ్చు అండి. 100 రూపాయలు నేను నీ దగ్గర 200 నేను చెప్పవచ్చు. ఇతని దగ్గర 100 రూపాయలు కూడా లేకుండా 15 లక్షలు ఉన్నాయని నమ్మించాడు ఇతను. 100 రూపాయలు జేబులో పెట్టుకొని 15 లక్షలు ఉన్నాయని నమ్మించాడు. సో 99% స్కామ్ అనమాట అది. ఇతను ఏం చేశాడంటే, సెబీ వాళ్ళు ఇప్పుడు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చారు రాజేష్ ఎక్స్పోర్ట్స్కి. ఇతను ఏం చేశాడంటే అక్కడ స్విట్జర్లాండ్ అనుకుంటా, స్విట్జర్లాండ్లో ఒక కంపెనీ ఓపెన్ చేసి స్విట్జర్లాండ్లో నుంచి ఇక్కడ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టుగా 15.15 లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా, ఈ దేశంలోనే 15 లక్షల కోట్లున్న అత్యంత ధనవంతుడు రాజేష్ అని చెప్పేసి, రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి పేపర్ మీద సృష్టించాడు. యాక్చువల్గా అతను స్విట్జర్లాండ్ అకౌంట్లో 100 కోట్లు కూడా లేవట. 100 కోట్లు అంటే లెస్ దాన్ 1000 crores ఉన్నాయట, అంతే. లెస్ దాన్ 1000 crores. ఓకే, లెస్ దాన్ 1000 crores పెట్టుకొని 15 లక్షల కోట్లు ఉన్నాయని చెప్పాడంటే జస్ట్ ఇమాజిన్. ఓకే, సో మ్యాసివ్ రెవెన్యూ ఇన్ఫ్లేషన్ 97 to 99% ఫేక్ చేశాడు ఇతను. గ్రాస్ ఇన్వాయిసింగ్ మ్యానిపులేషన్ చేశాడు. ఇన్వాయిసింగ్ మొత్తం కూడా ఫేక్ ఇన్వాయిస్లు పెట్టాడట. బోగస్ కౌంటర్ పార్టీ ట్రాన్సాక్షన్ చేశాడట. బోగస్ కౌంటర్ పార్టీ అంటే ఇతనే వేరే వాళ్ళకి పంపించినట్టుగా, మళ్ళీ వాళ్ళు వీళ్ళకి ఇచ్చినట్టుగా, వీళ్ళు మళ్ళీ వాళ్ళకి పంపించినట్టుగా ఎన్ని బోగస్ చేశాడట. 11,400 కోట్ల రూపాయలు చేశాడట. 11,400 కోట్ల రూపాయలు బోగస్ ట్రాన్సాక్షన్ చేశాడట. అతనే కంపెనీ పెట్టుకొని అతనే అమ్మినట్టు, అతనే కొన్నట్టు బోగస్ కంపెనీ చేశాడట. కార్పొరేట్ ఫండ్స్ మొత్తం కూడా డైవర్ట్ చేశాడట. గోస్ట్ ఇన్వెస్ట్మెంట్లు చేశాట. ఎంత?
10,035 కోట్లు, అంటే 1,000 కోట్ల వరకు గోస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడట. మార్కెట్ ఇన్స్టిట్యూషనల్ ఇంపాక్ట్ దాని మీద ఎంత వచ్చిందంటే అతనికి 5% క్యాప్ ఉండాల్సిన వాడు 100% కొట్టాడు. అతను యాక్చువల్గా 5% అంటే 5 రూపీస్, ఇతని దగ్గర 5% వాల్యూ ఇవ్వాల్సిన వాడికి 100% వాల్యూ వచ్చింది అనమాట అతనికి. అంత స్కామ్ చేశాడు అతను. చూడండి, అతను మొత్తం ఆ షేర్ మార్కెట్ పెంచేశాడు, డెట్ రికవరీ యాక్షన్స్ కూడా చేశాడు. ఓకే సరే, ఇప్పుడు సెబీ ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఏంటంటే ఇతను 15 లక్షల కోట్లు ఉన్నాయని చూశారనమాట. సెబీ వాళ్ళు చూసి 15 లక్షలు ఉన్నాయని చెప్తున్నాడు అని చూస్తే అన్నీ కూడా స్విట్జర్లాండ్ కంపెనీ నుంచి వస్తున్నాయట. వాళ్ళకి డౌట్ వచ్చింది, ఒకే కంపెనీ నుంచి స్విట్జర్లాండ్ అని ఒక కంపెనీ నుంచి, అంటే స్విట్జర్లాండ్ ఒకే దేశం నుంచి 15 లక్షల భారతదేశానికి ఎవరు ఇన్వెస్ట్ చేశారు అనే అనుమానం వచ్చింది సెబీకి. ఆ స్విట్జర్లాండ్ వాళ్ళకి ఉత్తరం రాస్తే వాళ్ళు బయటపెట్టారు ఇతని అకౌంట్లో 100 కోట్లు కూడా లేవని. స్విట్జర్లాండ్లో ఇతని అకౌంట్లో 100 కోట్లు కూడా లేవని, అంటే మ్యాక్సిమం అంటే 100 crores అన్నారు. 100 crores అంటే less than 1,000 crores అనమాట. 100 crores కూడా లేవు అని రాశారనమాట. అంటే less than 1,000 crores, దాన్ని 15.5 లక్షలు ఉన్నట్టుగా ట్రాన్సాక్షన్ చేశాడు. గతంలో సత్యం కంప్యూటర్ అతను ఇతనే చేశాడు. సత్యం కంప్యూటర్ అతను ఏం చేశాడు, 7,136 కోట్లు ఫేక్ ఇట్లా చేశాడు. 7,136 కోట్ల రూపాయలు లేనట్టుగా ఉన్నట్టుగా ఫేక్ ఇన్వాయిస్లు సృష్టించాడు సత్యం అతను గతంలో. ఇంక నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రాడ్ ఉంది కదా, అదే 13,000 కోట్ల రూపాయలు. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడంటే, ఏమీ బిజినెస్ లేకుండా బిజినెస్ ఉన్నట్టుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 13,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు అతను. ఓకే, NSCL స్కామ్ 2013లో వీళ్ళంతా 5,500 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు వీళ్ళు. బ్రైట్ కామ్ గ్రూపు రీసెంట్గా వీళ్ళు కూడా సిబిఐ 1,200 కోట్లు స్కామ్ చేశారు వీళ్ళు రీసెంట్గానే. సో ఇది సంగతి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే కంపెనీల్లో డబ్బులు లేకుండానే డబ్బులు స్కామ్ చేస్తారు వీళ్ళంతా. అలా స్కామ్ చేసి మొత్తం బ్లేడ్ చేస్తారు బ్యాంకులు మొత్తాన్ని, బ్యాంకులని, ఇన్వెస్టర్స్ని, షేర్ హోల్డర్స్ మొత్తాన్ని బ్లేడ్ చేస్తారు వీళ్ళంతా. ఇప్పుడు మనం నిజాయితీగా ఏవి లేవండి అని అనుకోండి, ఎవడు లెక్సైడు ఇలా స్కామ్ చేసి ఫోజులు కొట్టి అప్పులు తీసుకొచ్చి కారులో తిరిగేవాడిని మోసపోయే జనాలు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు బతుకుతారు. ఎవడైతే మొత్తం చూసి వీడి పైనుంచి కిందకు చూసి ఎస్ఎస్ చేసేవాడు ఉంటాడు కదా, వాళ్ళు ఉన్నంత వరకు వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు. అది జరిగేది. థ్యాంక్ యూ, నమస్కారం.